నమస్తే అండి. నా పేరు రమేష్ యాదవ్ ఎల్ఎల్బి. నేను ప్రాపర్టీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, వెల్త్ క్రియేటర్. సో మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నక్షత్ర ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ చుట్టుపక్కల మనం డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెజ్జులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సెజ్జులు ఉన్నాయి. స్పెషల్లీ ఎకనామిక్ జోన్ చూసుకున్నట్టయితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఐటీ, ఫార్మా, మిక్స్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు షాద్నగర్ మున్సిపాలిటీకి వెరీ నియరెస్ట్ ప్రాజెక్టు. హైదరాబాద్ నుంచి షాద్నగర్ అనేది చాలా దగ్గర ఉన్న సిటీ. ఇక్కడ షాద్నగర్ సిటీ నుంచి మనకు నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటు ఇక్కడనే చుట్టుపక్కల చూసుకున్నట్టయితే హెరిటేజ్ వారి ఇండియన్ స్కూల్ ఉంది. దాంతోపాటు మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ లాగా ఎట్లనో మనకు షాద్నగర్ బాలాజీ టెంపుల్ ఉంది ఇక్కడ. దాంతోపాటుగా చుట్టూ విలేజెస్ ఉన్నాయి. ఇది రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉన్న ప్రాజెక్టు. ప్రపోజల్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ జూ పార్క్ కూడా వెరీ నియరెస్ట్ ఉన్నాయి. జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకి సినీ ఫీల్డ్ సంబంధించిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇది మనకి శ్రీశైలం అమన్గల్ కనెక్టివిటీ రోడ్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ హైలైట్ చూస్తున్నాం. ప్రాజెక్ట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. ప్రాజెక్ట్లో హైలైట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇది ఈ ఎంట్రన్స్ ఆర్చ్ లో మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. దాంతో పాటుగా మీరు చూసుకున్నట్టయితే అవెన్యూ ప్లాంటేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. హోల్డ్ ఓకే, కింద డౌన్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 24/7 సెక్యూరిటీతో పాటు మనకి సోలార్ సీసీ కెమెరా కూడా మనకు అమర్చడం జరిగింది. సో మనకి అవెన్యూ ప్లాంటేషన్ అని చెప్పాం కదా, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మనకి ఇంటి ముందుల ఒక షోకేస్ చెట్టు ఇవ్వడం, ఇట్లాంటి చెట్టు కానీ, దాంతో పాటుగా మనకి ఈ చెట్లు, తర్వాత ప్రతి ఇంటికి ఒక మామిడి మొక్క అయితే పెట్టడం జరిగింది. సో ఇవి మనకి పండ్లనిచ్చే చెట్టు. సో దాంతో పాటుగా చూసుకున్నట్టయితే మనకు కర్బింగ్ స్టోన్స్ తో ఇక్కడ వాకింగ్ ఏరియా వస్తుంది. ఈ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 33 ఫీట్ రోడ్ అనమాట. దాంతో పాటు ఈ చెట్టు చూడండి, ప్రతి ఒక్క చెట్టు చూడండి, ఇది కాను చెట్టు. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే ఇది మనకి హోల్డ్ చెప్పు. ఇది బీడీఐ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీతో సర్టిఫైడ్ పొందిన సుప్రీం కంపెనీ నుంచి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేయడం జరిగింది. వెరీ లేటెస్ట్ మోడల్ అన్నమాట ఇది. దాంతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటుగా ఇటు వాటర్ లైన్ కూడా జరుగుతుంది, మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై లైన్ కూడా వస్తుంది. సో మనకి డ్రిప్ లైన్ కూడా, ఎందుకంటే చెట్లకి ఎండిపోకుండా చెట్లకి కూడా డ్రిప్ లైన్ ఉంటుంది. మనకు ప్లాట్ నంబర్ తో సహా మనకి క్లియర్ ప్లాటింగ్ కూడా నంబర్ తో సహా ఇస్తాం అన్నమాట మనం ఇక్కడ. సో ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ పోల్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనకి లైటింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ అవుతుంది. పోల్స్ అనేది రెడీ అని మేము అవన్నీ ప్లాటేషన్ లో కొన్ని ప్లాట్లు చూసుకోవచ్చు మీరు. ట్రీస్ కూడా ఆల్రెడీ పెద్ద అయిపోయింది. మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మెగా సైడ్ మేళ నడుస్తుంది. ఆల్రెడీ కస్టమర్ ఫ్లోటింగ్ చూసుకోవచ్చు, వెహికల్ పార్కింగ్ ఇదంతా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ 4 అవుతుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళిపోయారు కస్టమర్స్. సో ఈ ప్రాజెక్ట్ కి అక్కడ కస్టమర్ విజిట్ అనేది చూడండి, కస్టమర్ క్లోజింగ్ పాయింట్ అదంతా ఇక్కడ అక్కడ చూడండి మీరు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కస్టమర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో చూడండి. ఫ్లోటింగ్ ఇక్కడ కూడా కస్టమర్ క్లోజింగ్ అయ్యేది చూడండి మీరు. కస్టమర్స్ ఏ విధంగా మనకు లైన్ లో కూడా ఉన్నారు, అక్కడ క్లోజింగ్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ విధంగా ఎంతసేపు మనం మాట్లాడిన విధంగా కస్టమర్ క్లోజింగ్ అనేది అవుతుంది. సో అక్కడ పేమెంట్ కూడా చేస్తున్నారు. కస్టమర్ సంబంధించిన ఆల్ ఫెసిలిటీస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో లంచ్ కూడా అక్కడ ఉంటుంది. లంచ్ తో పాటు వాళ్ళకి టీ, స్నాక్స్, మార్నింగ్ వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము కస్టమర్కి బెనిఫిట్స్ అనేది ఇస్తాం అనమాట. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇవన్నీ మనం అరేంజ్ చేస్తుంటాం. పంచాబ్ బుక్ అనేది మనకి లింక్ డాక్యుమెంట్స్ అనమాట. సో కస్టమర్కి లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ జరుగుతుంది. మినిమం 30 years లింక్ డాక్యుమెంట్, 13 years ఈసీ ఇవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ అనేది జరుగుతుంది చూసుకోవచ్చు. పేమెంట్ చేస్తున్నారు, ఏదైతే ప్లాట్ బుకింగ్ చేసుకున్నారో దానికి పేమెంట్ చేస్తున్నారు. వీకెండ్ హోమ్ కాటేజ్ ఇది మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా శివరాత్రి రోజు మనకు శంకుస్థాపన జరిగింది. హై అండ్ కాటేజ్ హోమ్స్ అనమాట. వీకెండ్ కాటేజ్ హోమ్స్ ఇవి మనం చూసుకున్నట్టయితే. సో శంకుస్థాపన జరిగింది, ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది. సో ఓకే, అంతే 2-3 సెకండ్లు మనకి వాటర్ సంపు 2 భాగాలుగా పెట్టిర్రు. నియర్లీ
అప్రాక్సిమేట్లీ ఒక 50+1000 లీటర్స్ కెపాసిటీ ఇదనమాట. సో రీసెంట్‌గా బోర్ కూడా వేయడం జరిగింది. సో మనకి డ్రిప్ లైన్ ఏదైతుందో వాటర్ సప్లై ఇక్కడి నుంచే చేస్తున్నాం మనం. మనం ఇప్పుడు పార్క్‌లోకి ఎంటర్ అవుతున్నాం. పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. దీనిలో చూసుకున్నట్టయితే మనం కర్వింగ్ స్టోన్స్‌తోని వాకింగ్ ఏరియా అండ్ ఆల్ డెవలప్‌మెంట్స్ వస్తాయి దీంట్లో. దాంతో పాటుగా మనకి సెపరేట్‌గా ట్రాన్స్‌ఫార్మర్ మన ప్రాజెక్ట్ వరకే ఓన్లీ ఇక్కడి వరకే ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ వాకింగ్ ఏరియా, కర్బింగ్ స్టోన్స్ వాకింగ్ ఏరియా ప్రతి ఒక్కటి పెట్టినారు. ఇందులోనే ప్లే గ్రౌండ్ కూడా పిల్లలకి అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇది ఈ ప్రాజెక్ట్ అనేది మనకు 10x లెవెల్‌లో డెవలప్‌మెంట్స్ ఇస్తాము. అదే విధంగా చుట్టుపక్కన డెవలప్‌మెంట్స్ కూడా అదే ఉంటాయి. ఆల్మోస్ట్ 50% క్లోజ్ అయిపోయింది ఈ ప్రాజెక్టు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా నంబర్‌లో కాల్ చేయండి. మా మొబైల్ నంబర్ వచ్చేసి 9347997889.